చంద్రశేఖర్ రెడ్డి మొన్నటిదాకా అధికారం ఉంది కాదని చెలరేగిపోయిన గనుడు నేడు దిక్కుదోచని స్థితిలో పడిపోయాడు. నోటికేదొస్తే అది వాగేసిన ఈ ప్రబుద్ధుడి నోటికి ఇప్పుడు తాళాలు పడ్డాయి. రేషన్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, పోర్టులో అక్రమాలు, కాకినాడలో ఇసుక దందా ఒకటి కాదు రెండు కాదు. అన్ని అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ద్వారంపూడి అనే పేరొచ్చేసింది. ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా నో కేస్ నో యాక్షన్. ఎందుకంటే ప్రభుత్వం వారిది. ఆయన జగన్ మనిషి. వైఎస్ టైంలోనే ఆయన జగన్ మనిషి. సాక్షి భవనాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఈయన కట్టించినవే. అంత క్లోజ్ జగన్కు. అందుకే అడ్డు అదుపు లేకుండా పోయింది అంటారు. కాకినాడకు వలసొచ్చిన ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సిటీని శాసించాడు. ఇక ఎక్కడ ఏ మూలన ఏం అక్రమాలు జరిగినా లింకు పోయి ద్వారంపూడి దగ్గరే ఆగుతుందనేది పోలీసుల ఆఫ్ ది రికార్డు మాట. ఆ రేంజ్లో నడిచింది. ఇప్పుడు రేషన్ మాఫియా సంగతి సివిల్ సప్లై మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ లెక్క తీస్తున్నారు. సిఐడి విచారణ కూడా చేయిస్తామని అధికారికంగా ప్రకటించాడు. ఇక పోర్టులో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో కూడా లెక్క తీస్తున్నారు. డ్రగ్స్ మాఫియాలోనూ ద్వారంపూడి హ్యాండ్ గట్టిగానే ఉందని టాక్. పోర్టుకు రవాణా అయిన డ్రగ్స్ వ్యవహారంలోనూ సార్ ఉన్నాడని చెప్పుకొచ్చారు. ఇక గంజాయి సంగతి చెప్పనక్కర్లేదు. అన్నింటిలోనూ మొత్తం తవ్వి తీస్తున్నారు అధికారులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ ద్వారంపూడి సంగతి తేల్చే పనిలో ఉన్నట్లు కనపడుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చివేస్తుంటే ఇంకా పహార్లోనే ఉన్నాడనుకున్నాడో ఏమో వెళ్లి అడ్డం పడబోయాడు. పోలీసులు పట్టుకొని పక్కకు తీసుకెళ్లాకే అసలు రియాలిటీ గుర్తించినట్లున్నాడు. ఏమైనా త్వరలో ద్వారంపూడి అరెస్టు ఖాయమని వినపడుతోంది. కాకినాడలో 5 ఏళ్లుగా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. ద్వారంపూడి చంద్రశేఖర్ అండదండలు చూసుకుని కబ్జాదారులు రెచ్చిపోయారు. ఇష్టానుసారంగా మున్సిపల్ స్థలాలను అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉండి శాసించిన ద్వారంపూడి నేడు ఆయన అనుచరుల అక్రమాలపై అధికారులు కొడలా జులిపించారు. దీంతో అధికారులపై వైసీపీ నేతలు తిరగబడ్డారు. నిన్న జరిగిన ఈ ఘటన చర్చనీయాంశమైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరుడు బల్ల సూరిబాబుకి సంబంధించి ఏదైతే అక్రమ కట్టడం అంటూ కూడా నిన్న సాయంత్రం కూల్చివేతకి సిద్ధపడిన మున్సిపల్ అధికారులకి కొంత ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. అయితే ఈ బిల్డింగ్కి G+1 ఏదైతే అతని ప్రధాన అనుచరుడు బల్ల సూరిబాబు G+1కి అనుమతి పొంది ఉన్నారో దాని మీద G+2కి సంబంధించి అనుమతి తీసుకోకుండా 2వ ఫ్లోర్ వేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇది అక్రమ కట్టడం అంటూ కూడా మున్సిపల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దానికి పూర్తిగా స్పందన రాకపోవడంతో ఏదైతే బల్ల సూరిబాబు 9వ డివిజన్లో గొడారిగుంట ప్రాంతానికి సంబంధించి రాజలక్ష్మి నగర్లో G+1 భవనం అయితే నిర్మించేందుకు అనుమతులు తీసుకుని పై రెండో అంతస్తుకు మాత్రం అనుమతులు తీసుకోకుండా అక్రమ కట్టడం
పూర్తి చేశారన్న ఉద్దేశంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. దానికి స్పందించకపోవడంతో పూర్తిగా ఆ నిర్మాణాన్ని అయితే కూల్చివేతకి నిన్న తెరలేశారు. అయితే అదే సమయంలో ఈ సమాచారం అందుకుని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఈ ప్రాంతానికి కక్ష సాధింపు చర్యలకి ప్రభుత్వం పాల్పడుతుందంటూ కూడా ఆయన ఇక్కడ ఇదే ప్రాంతానికి తరలివచ్చి, ఎందుకంటే దీనికి అతి సమీపంలోనే ఆయన నివాసం కూడా ఉన్న నేపథ్యంలో ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన తన అనుచరులతో ఇక్కడికి రావడం జరిగింది. అప్పటికే అధికారులు పోలీస్ సిబ్బంది సహాయంతో అక్రమ కట్టడకు కూల్చేందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి దృష్టికి వెళ్ళడం, అంతే అనుచరులు అక్కడ చేరుకున్న ద్వారంపూడి కూడా పూర్తిగా కూడా దురుసుగా వాగ్వాదం కూడా వాళ్ళతో పెట్టుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే G+1కి మాత్రమే అనుమతి ఉంది, 2వ ఫ్లోర్కి అనుమతి లేదంటూ అధికారులు ప్రస్తుతం ఈ భవన నిర్మాణానికి సంబంధించి కట్టడాన్ని 2వ అంతస్తును కూడా కూల్చివేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అనుమతికి నేను అప్లై చేసుకున్నా అది పూర్తిగా కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్యే అనుచరుడిగా ఉన్నటువంటి బల్ల సూరిబాబు అనుమతికి పెట్టుకున్నా సరే దానికి సంబంధించి ముందస్తుగా తనకి ఏమీ తెలియపరచకుండా ఒక్కసారిగా నోటీస్ ఇచ్చామంటూ కూడా చెప్పి అయితే అక్రమంగా కక్ష సాధింపు చర్యలకైతే పాల్పడ్డారో అధికారులు అని కూడా బల్ల సూరిబాబు కూడా వెల్లడి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే మాజీ ఎమ్మెల్యే కూడా ఇది అక్రమం అంటూ పూర్తిగా కూడా ఆయన వాగ్వివాదం చోటు చేసుకుంటే ఏదైతే పోలీసులు అలాగే అధికారులకి మధ్య మాజీ ఎమ్మెల్యేకి మధ్య తోపులాట వాతావరణం కూడా చోటు చేసుకుంది. అయితే పై అధికారులకు ఫోన్ చేసినా సరే ఆ సమయంలో ఉన్నతాధికారులు కూడా కనీసం మాజీ ఎమ్మెల్యే ఫోను సైతం కూడా ఎత్తకుండా ఉండిపోయారు. మాట్లాడినా స్పందించే ప్రయత్నం చేశారు, కాకపోతే ఎక్కడ అధికారులు స్పందించకపోవడంతో కూల్చివేత పనులకు సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళ కార్యక్రమం కొనసాగిస్తున్నా. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇదే భవనానికి సమీపంలో 1000 గజాలకు సంబంధించి PWD సంబంధించి స్థలం ఏదైతే ఉందో నగరపాలక సంస్థకు సంబంధించి పార్క్గా ఉన్న స్థలాన్ని కూడా పూర్తిగా కూడా ఆక్రమించారు, దాంట్లో షాపులు కట్టి ఇతరులకు అమ్మేశారంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఇవన్నీ అవాస్తవం, కావాలని ప్రభుత్వం మాపై కక్ష సాధింపు చర్యలకైతే పూనుకుంది. ఈ పవన ఆదేశాలతోనే ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు అంటూ కూడా వైసీపీ నేతలైతేనో ద్వారంపూడి అనుచరులు కూడా దుమ్మెత్తిపోస్తూ వాగ్వివాదానికి పోలీసులతోనే అధికారులతోనే దిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పూర్తిగా కూడా ఇది అంతా ఏదైతే పవన ఆదేశాలతో తమ గతంలో రాజకీయపరమైన వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు చేశానే తప్ప వ్యక్తిగతంగా నాకు ఎటువంటి దోషంలో నేను చేయలేదంటూ గతంలో చాలాసార్లు అటు పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితులు ఉన్నాయి, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చెప్పిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వ్యక్తిగత కక్షలకైతే తను టార్గెట్ చేశారు. ఎందుకంటే 2 రోజుల క్రితం నాదెండ్ల మనోహర్ మంత్రిగా సివిల్ సప్లైస్ ఉన్నప్పుడు ద్వారంపూడి అనుచరులకు సంబంధించి ఎక్స్పోర్ట్కి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ కేవలం ద్వారంపూడికి సంబంధించిన అనుచరుల గోడౌన్ల మీద దాడులు చేయడం, అక్రమ బియ్యం ఎగుమతి అవుతుంది ఇతర దేశాలకంటూ కూడా సివిల్ సప్లైస్ అధికారులతో విజిలెన్స్తో 2 రోజులు నాదెండ్ల కూడా పూర్తిగా కూడా దాడులకైతే కొనసాగించారు. అటు తర్వాత చాలా వేల టన్నులకు సంబంధించి పూర్తిగా అక్రమ బియ్యం PDS బియ్యం లభ్యమైంది, అదంతా కూడా సీజ్ చేశాం, గోడౌన్లు సీజ్ చేసాం అంటూ కూడా అధికారులు ఆదేశించారు. ఇప్పటికీ ప్రస్తుతం ఆ గోడౌన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో మళ్ళీ తనిఖీలు కూడా మొదలవుతున్నాయి. అటు తర్వాత ద్వారంపూడి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి బల్ల సూరిబాబు ఇంటి నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేయడం, ఎందుకంటే ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేశారని బల్ల సూరిబాబు ఒకవైపు వాదనలు చేస్తున్న పరిస్థితి. ఇక 3వ అంశంగా మా ద్వారంపూడి కుటుంబంలోనే అతను సొంత సోదరుడైనటువంటి వీరభద్రారెడ్డికి సంబంధించి గురజనాపల్లిలో వీరభద్ర ఎక్స్పోర్ట్ కూడా ప్రస్తుతం తాజాగా అక్రమ కట్టడాలు చేపట్టారు ఇవన్నీ అంటూ కూడా మున్సిపాలిటీ కూడా తాజాగా నోటీస్ జారీ చేసింది. తొలుత జిల్లా పార్టీ కార్యాలయాలు అయితే ఉన్నాయి, వైసీపీకి సంబంధించి పార్టీ కార్యాలయాలు అన్నిటి కూడా అక్రమ కట్టడాలు లీజుకు తీసుకున్నారు. ఏదైతే 22A ఉన్నటువంటి భూములు కూడా ఆక్రమించి విలాసవంతమైన భవనాలు కట్టారు అని ఇదంతా ఆపరేషన్ డీ పేరిట కావాలనే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా జనసేన చీఫ్ ఎవరైతే పవన్ కళ్యాణ్ తనపై కక్షపూరిత ధోరణి వ్యవహరిస్తున్నారంటూ కూడా ద్వారంపూడి అనుచరులు అయితే ఒకవైపు దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా ఇక్కడ కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు ఏదైతే ఎన్నికలకు ముందు వారాహోరీగా ఇరువురు కూడా ఒకరిపై ఒకరు ఘాటుగా స్పందించి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న జిల్లాలో వైసీపీని ఎక్కడా నెగ్గనేవనని పవన్ కళ్యాణ్ అంటే జిల్లాలో నువ్వు ఎక్కడి నుంచున్నా ఓడిస్తానని ఘాటుగా రాజకీయపరమైన ఆరోపణలు చేశారు తప్ప వ్యక్తిగత కక్ష సాధింపులకి నేను ఎప్పుడూ పాల్పడలేదని ముఖ్యంగా ద్వారంపూడి అయితేనో ద్వారంపూడి అనుచరులు చెప్తున్న పరిస్థితి అయితేనే ఉంది. కానీ కాకినాడ జిల్లా వ్యాప్తంగా మాత్రం ద్వారంపూడి టార్గెట్గా చేసి పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే ఇవన్నీ వ్యవహారాలు కొనసాగిస్తున్నారని వైసీపీ అనుచరులు కూడా ఒకవైపు ఆపుతున్నారు. అయితే అధికారులు మాత్రం అక్రమ కట్టడాలు ఎక్కడున్నా సరే కూల్చివేస్తాం, నోటీసులకి స్పందించకపోతే పూర్తి స్థాయిలో వెంటనే తొలగింపులు ప్రారంభిస్తాం, ఒకవేళ
అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నటువంటి అధికారులను అడ్డగిస్తే మాత్రం కఠిన క్రిమినల్ చర్యలు అయితే తీసుకుంటామని కమిషనర్ కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా పూర్తి స్థాయిలో అధికార పార్టీకి సంబంధించి నాయకులు మాత్రం ఇప్పుడు మాజీలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలపైనో లేదంటే గతంలో టార్గెట్గా పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనుచరులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగుతుందంటూ వైసీపీ తరపు నాయకులు అందరూ కూడా ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా అక్రమ కట్టడం దీన్ని కూల్చివేస్తాం, ఖచ్చితంగా కూడా 2వ ఫ్లోర్కి అనుమతి లేదని మాత్రం అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. స్వయంగా ద్వారంపూడి వచ్చినప్పుడు కూడా అదే సమాచారం వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది. అయితే G+1కే అనుమతి తీసుకుని 2వ ఫ్లోర్కి అనుమతి లేని కారణంగానే మేము కూలగొట్టాం తప్ప ఏ రాజకీయ నాయకుడికి తలగొట్టలేదు, ఎక్కడ మేము ఎవరి ప్రలోభాలకి గురి కావట్లేదు, మా విధుల్ని మేము నిర్వహిస్తున్నామంటూ కూడా మున్సిపల్ అధికారులు ఒకవైపు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం తనపై కావాలని కక్షగట్టి కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని ద్వారంపూడి అనుచరులు అయితే మాత్రం ఏదైతే తమ అనుచరులకి సంబంధించిన వ్యవహారంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కానీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు కానీ ఇది నాపై కక్ష సాధింపే అని ద్వారంపూడి ఆయన అనుచరులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అయితే పవన ఆదేశాలు ఇక్కడతో ఆగవు, ఇక మీదట మరిన్ని దాడులు కూడా జరగబోతున్నాయి. ఏదైతే ద్వారంపూడి తన అనుచరు వర్గాలతో చేసినటువంటి ఇతర కార్యక్రమాలపై కూడా దాడులు కొనసాగే అవకాశం ఉందని మిగతా పార్టీ రాజకీయ నాయకులు అయితేనో రాజకీయ విశ్లేషకులు అయితేనో ప్రస్తుతం చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రభుత్వంలో ఒకరిని వేధిస్తే మరొకసారి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది సర్వసాధారణంగా కొనసాగే ప్రక్రియ. కానీ కేవలం ఒక్క ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేని టార్గెట్ చేయడం అన్నది ఇది పూర్తిగా కూడా పవన్ నాపై కక్ష పూరిత ధోరణే వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన అనుచరులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది ఏదైతే ద్వారంపూడి ఆపరేషన్ డి పేరిట కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్ష సాధింపు అని ఒకవైపు వైసీపీ అంటుంటే, ఇది పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా, ఏదైతే చట్టాలకు వ్యతిరేకంగా గతంలో ఆయన చేసినటువంటి పనులకి మేము అయితే చర్యలు తీసుకుంటున్నామని కూటమి ప్రభుత్వం నేతలైతే లేదంటే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా రాజకీయంగా ఇప్పటివరకు ఎన్నికల్లో ఒకరినొకరు ప్రధానంగా రాజకీయ పార్టీలకు సంబంధించి విమర్శలు చేసుకుంటే, ఇప్పుడు వ్యక్తిగత కక్ష సాధింపులకి ఈ రాజకీయం మళ్ళీ అటువైపు దారితీసిందా అని అందరూ కూడా జిల్లావాసులు కొంతమంది వాళ్ళ అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ పద్ధతి మానుకోవాలంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్ 9 న్యూస్, కాకినాడ జిల్లా నుండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మొన్నటిదాకా అధికారం ఉంది కాదని చెలరేగిపోయిన గనుడు నేడు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. నోటికేదొస్తే అది చేస్తూ ఎన్నో అక్రమాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. వర్మ, చెప్పండి, ద్వారంపూడి అక్రమాలైతే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కూడా దీని మీద దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీకి సంబంధించి ముఖ్య నాయకుడిగా వ్యవహరించినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జగన్కి వీర విధేయుడిగా ఉండడం, అలాగే జగన్కి వ్యాపార భాగస్వామిగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఏదైతే 2 రోజుల పర్యటనలో సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ ద్వారంపూడి అనుచర వర్గానికి సంబంధించి బియ్యం ఎక్స్పోర్ట్స్, అది ముఖ్యంగా పేదలకి పంపిణీ చేసేటటువంటి బియ్యం, పీడిఎస్ రైస్గా పిలువబడేటటువంటి ఈ బియ్యాన్ని ఇక్కడే పేదల వద్ద నుంచి అతి తక్కువ ధరకు కొని దాన్ని దొడ్డిదారిలో మళ్ళీ రీసైక్లింగ్ చేసి వాటిని ఇతర దేశాలకి, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకి ఈ బియ్యాన్ని ఎగుమతి చేయడం పూర్తి స్థాయిలో ఒక దుమారం ఎరిగింది. ముఖ్యంగా ఆయన అనుచర వర్గాలకు సంబంధించి ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై విజిలెన్స్ దాడులు 2 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగించిన తర్వాత పూర్తి స్థాయిలో పేదలకు పంపిణీ చేసే బియ్యం పూర్తిగా అక్రమ రవాణా జరుగుతుందని ఆధారాలకి పూర్తిగా కూడా ఒక ఉదాహరణలుగా ఏదైతే కాకినాడ పోర్టుకి సంబంధించవచ్చు, అలాగే కాకినాడ రూరల్కి సంబంధించి సరళ ఎక్స్పోర్టర్స్ సంబంధించి పూర్తి స్థాయిలో పీడిఎస్ బియ్యాన్ని ఏదైతే రీసైక్లింగ్ చేసి వాటిని ప్యాక్ చేసి తరలించేందుకు గొడౌన్లో సిద్ధంగా ఉంచిన రైస్ అంతటిని కూడా విజిలెన్స్ అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు దాడులు చేశారు. ఆయన మంత్రి వెళ్ళిపోయిన తర్వాత కూడా దాడులు విరివిగా కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి కూడా దాడులు చేశారు. ముఖ్యంగా ఇవన్నీ ద్వారంపూడి అనుచర వర్గాలకు సంబంధించి రైస్ ఎక్స్పోర్టర్స్గా వాళ్ళు బెనామీలు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు పేరు మీద పూర్తి స్థాయిలో ఆఫ్రికా కంట్రీస్ కన్నిటికీ కూడా, ఏదైతే ఆఫ్రికాలో కూడా బాలీలో ప్రత్యేకమైన గోడౌన్స్ కూడా, ఏదైతే ఇక్కడ అక్రమంగా సంపాదించిన ధనంతో బాలీలో కూడా అక్రమైన గోదాములు నిర్మాణం చేసి ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఆఫ్రికా దేశస్తులకి అద్దెలకు ఇస్తూ తాను ఇక్కడి నుంచి పంపించేటటువంటి బియ్యాన్ని కూడా అక్కడ
నిల్వ చేసి అధిక ధరలకు అమ్ముతూ కూడా వ్యాపారం చేస్తూ ఒక కాకినాడ జిల్లాకు సంబంధించే కాకుండా మొత్తంగా ఇతర దేశాల్లో కూడా తన వ్యాపారాన్ని విస్తరణ చేసుకున్నారంటే ఆయన చేసినటువంటి అవినీతి అంతా ఇంత కాదు అంటూ కూడా ఆరోపణలు చాలా వెలువడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఒక వారం క్రితం ఏదైతే నాదెండ్ల మనోహర్ పూర్తి స్థాయిలో దాడులు నిర్వహించిన సందర్భంలో వర్మ మీరు ఒక్కసారి హోల్లో ఉండండి. వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ఏదైతే ద్వారంపూడికి వార్నింగ్ ఇచ్చారో ఒక్కసారి అది చూద్దాం. అయితే మిమ్మల్ని ఏడిపించాడో వాళ్ళందరినీ బట్టలు ఉడిచేసి ఊరు కాకినాడలోని ప్రతి ఊరు గల్లీ గల్లీ సందు తిప్పిస్తాం. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ రోజులు దగ్గర పడ్డాయి, లెక్కెట్టుకో. నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, నువ్వు డబ్బులు ఎక్కువై. నేను చెప్తున్నాను, సభాముఖంగా నువ్వు నన్ను టీవీలో చూస్తున్నావనే చెప్తున్నా. మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో. నీ క్రిమినల్ ఎంపైర్ని కూల మట్టం చేస్తాం. జనసేన, జన సైనికులు, ఆడపడుచులు, వీర మహిళలు నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ని నేల మట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాం. ఏ క్రిమినల్ అయితే మిమ్మల్ని ఏడిపించాడో వాళ్ళందరినీ బట్టలు ఉడిచేసి ఊరు కాకినాడలోని ప్రతి ఊరు గల్లీ గల్లీ సందు తిప్పిస్తాం. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ రోజులు దగ్గర పడ్డాయి, లెక్కెట్టుకో. నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, నువ్వు డబ్బులు ఎక్కువై. నేను చెప్తున్నాను, సభాముఖంగా నువ్వు నన్ను టీవీలో చూస్తున్నావనే చెప్తున్నా. మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో. నీ క్రిమినల్ ఎంపైర్ని కూల మట్టం చేస్తాం. జనసేన, జన సైనికులు, ఆడపడుచులు, వీర మహిళలు నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ని నేల మట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాం. వర్మ కంటిన్యూ చేయండి. యామిని, ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ ఇంత అరాచకం చేస్తున్నటువంటి ద్వారంపూడిని డైరెక్ట్గా వారాహి యాత్రలో అవ్వచ్చు, లేదా చాలా బహిరంగ సభల్లో కూడా ఆయన చేసినటువంటి అక్రమాలని వెలుగులో ప్రయత్నం చేశారు. ప్రత్యక్షంగా కూడా ఆయనపై విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తాను అరాచకం చేస్తున్నటువంటి అక్రమాలపై పూర్తిగా కూడా ఢిల్లీలో చేశాను అని కూడా గతంలో పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. దానికి అనుగుణంగానే ముఖ్యంగా పీడిఎస్ రైస్ అక్రమ రవాణాలో తనది ముఖ్య పాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా ఒక గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేసుకుని అటు చిత్తూరు నుంచి కాకినాడ పోర్టుకి ఎక్కడా కూడా అదుపు లేకుండా ఏ టోల్ గేట్లో కూడా పేరు చెబితే ఆ వాహనాన్ని కూడా ఆపకుండా పూర్తిగా పోర్టుకి వచ్చి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి బియ్యం దందా సాగించారు. అంటే అది వేల కోట్ల రూపాయలు గడిచిన 5 ఏళ్ళలోనే. ఎందుకంటే అంతకుముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పోర్టు సగం వరకు ఆయన చేతుల్లోనే ఉండేది. పూర్తిగా వైసీపీ అధికారంలోకి వచ్చాక పోర్టు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్కి సంబంధించి పూర్తిగా కూడా పూర్తి స్థాయిలో 100% ఆయన కనుచనల్లోనే ఇక్కడ నడిచిన పరిస్థితుల్లో పూర్తిగా ఒక బియ్యం రవాణాకు సంబంధించి ఎక్స్పోర్టు ఒకటి మాత్రమే ఇక్కడి నుంచి అనుమతి ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దాన్ని విరివిగా లెక్క లేనంత శాతం పూర్తిగా ఇక్కడి నుంచే తరలించారు. ఈ అక్రమ దందాకి ముఖ్యంగా తన కుటుంబంలో తమ్ముడు రైస్ మిల్లర్స్కి సంబంధించి అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండడం, సివిల్ సప్లై జిల్లా అధ్యక్షుడిగా ద్వారంపూడి వీరభద్రారెడ్డి ఉన్నాడు. అలాగే తన తండ్రి ద్వారంపూడి భాస్కర్ రెడ్డి స్టేట్ సివిల్ సప్లైస్ చైర్మన్గా పనిచేసింది ఆ రాజ్యంలో. ఈ అధికారాన్ని అంతా దుర్వినియోగం అయితే చేశారు. తన సొంత సంపాదనకి అక్రమార్జనకి అయితే ద్వారంపూడి పాల్పడ్డారని గతంలో పవన్ కళ్యాణ్ చాలాసార్లు విమర్శించారు. ఆధారాలతో అది వారం క్రితం నాదెండ్ల మనోహర్ పర్యటనలో స్పష్టంగా బయటికి వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక తాజాగా ఆయన అనుచరులు ఎవరైతే 9వ డివిజన్కి సంబంధించి బల్ల సూరిబాబు తన ప్రధాన అనుచరుడు పూర్తిగా కూడా అక్రమ కట్టడం నిర్మాణం చేస్తే ఏదైతే G+1కి అనుమతి తీసుకుని G+2 కట్టేందుకు ప్రయత్నం చేశారు. G+2 నిర్మాణం కూడా అయిపోయిన నేపథ్యంలో ఇది అక్రమ కట్టడం అంటూ కూడా కాకినాడ నగరపాలక సంస్థకు సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో నోటీసులు జారీ చేసిన దాన్ని పట్టించుకోకుండా పూర్తిగా కూడా అధికారులను సైతం ఫోన్లో బెదిరించాడు బల్ల సూరిబాబు అంటూ కూడా తాజా సమాచారం కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే పూర్తిగా రాష్ట్రంలో ఎక్కడ అక్రమ కట్టడాలు కట్టినా సరే పూర్తిగా కూడా వాటి అనుమతుల్ని
పూర్తిగా రద్దు చేయండి, ఒకవేళ అక్రమ నిర్మాణాలు చేపడితే కూలగొట్టేయండి అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక దానిలో భాగంగా సివిల్ సప్లైకి సంబంధించి ఆ అక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి దాన్ని వెలుగులో తీసే భాగంగా ఒకవైపు కార్యాచరణ చేస్తూనే మరొకవైపు మా పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి అనుమతులన్నింటినీ కూడా అనుమతులు ఉన్న బిల్డింగ్లు మాత్రమే ఉంచండి, పూర్తి స్థాయిలో ఈ కట్టడి చర్యలన్నీ కూడా చేపట్టిన అధికారులకి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా కాకినాడలో అటువంటి బిల్డింగ్స్ వెలుగు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దానిలో భాగంగానే నోటీసులు ఇచ్చారు. ఇప్పటికీ స్పందించకపోతే G+2 ఏదైతే వేశారో అనుమతులు లేకుండా దాన్ని ధ్వంసం చేసే పనిలో భాగంగా అధికారులు వచ్చిన తర్వాత ఈ సమాచారం తెలిసిన వెంటనే ఆ సమీపంలోనే తన ఇల్లు కూడా ఉండడంతో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అక్కడికి రావడం, హుటాహుటిన బిల్డింగ్ పై దగ్గర ఉన్నటువంటి పోలీసుల్ని అధికారులని కూడా తోసుకుంటూ ముందుకెళ్లి బిల్డింగ్ దగ్గర కూలగొడుతున్నటువంటి ఆ సిబ్బంది మీద కూడా కొంత వాగ్వివాదానికి దిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే పోలీసులు ఒకవైపు అధికారులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా ఏదైతే ద్వారంపూడి అనుచరులు అక్కడ ఉన్నటువంటి ఇటుకలతో కూడా దాడి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఉన్నతాధికారులకి ఆయన ఫోన్ చేశారు, వాళ్ళు కూడా స్పందించలేదు. ముఖ్యంగా అందబలం అగ్గబలం పూర్తి స్థాయిలో గతంలో ఆయనకి ఆ అధికారం కూడా పూర్తిగా తన చేతిలో ఉన్న నేపథ్యంలో ఆయన వస్తే పోలీసులు సలాం కొట్టి ఆయన వస్తే కారిడోర్ తీసినటువంటి అదే పోలీసులు గడిచిన నెల రోజులు కాకుండా పూర్తి స్థాయిలో తనపై తిరగబడటంతో పూర్తిగా కూడా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో చేతులు కట్టుకుని నుంచుండిపోయి ఉన్నతాధికారులు కూడా స్పందించకపోతే పూర్తిగా కూడా ఎనుతిరిగి వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి ఈ బిల్డింగ్ ఏదైతే అక్రమ కట్టడానికి తెరలేపినటువంటి బల్ల సూరిబాబు 9వ డివిజన్ గోడారగుంట రాజలక్ష్మీ నగర్లో అక్రమ నిర్మాణం చేపట్టడం, దానికి సమీపంలోనే ఏదైతే మున్సిపల్ పార్కుకి సంబంధించి స్థలాన్ని కూడా కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి అమ్మేశాడని కూడా ప్రస్తుతం రికార్డుల్లో ఉంది. దానిపై కూడా చర్యలు తీసుకునేందుకు నోటీస్ ఇచ్చేందుకు నగరపాలక సంస్థ సిబ్బంది అయితే ప్రస్తుతం ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. పూర్తిగా ఇదే దందా కొనసాగుతుంది. ఏదైతే ల్యాండ్ కబ్జాలకు సంబంధించి చాలా స్థాయిలో ఏదైతే వాకలపూడి గంగాలమ్మ గుడి దగ్గర అలాగే పోర్టు సమీపంలో ఉన్నటువంటి ఆ పోర్టు ఏరియా స్థలాలన్నింటినీ కూడా ఆక్రమించుకోవడం, మడా ఫారెస్ట్ ధ్వంసం చేయడం, పూర్తిగా తన తమ్ముడిది వీరభద్రారెడ్డికి సంబంధించి వీరభద్ర ఎక్స్పోర్ట్స్ కూడా పూర్తిగా ఆక్రమిత భూముల్లోనే నిర్మాణం చేపట్టారని చాలా ఆరోపణలు అయితే ప్రస్తుతం ఉన్నాయి. వీటన్నిటి మీద కదా అధికారులు ఫోకస్ పెట్టారు. పవర్ పూర్తిగా కూడా ద్వారంపూడి టార్గెట్ చేస్తూనే ప్రస్తుతం నడుస్తూ ఉందని ఒకవైపు విమర్శలు వస్తున్నా పూర్తి స్థాయిలో ఒకప్పుడు అరాచకాలకు పాల్పడిన ద్వారంపూడికి ఇక తెరపడింది. ఇక్కడి నుంచి పలాయనం చిత్తగించాల్సిందే అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, జనసేన నాయకులు అయితేనో టీడీపీ నాయకులు ఒకవైపు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ద్వారంపూడికి ద్వారాలు ముగిసిపోయేంటూ కూడా ప్రస్తుతం అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కనపడుతూ ఉన్నాయి. యామిని.